హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పిస్కిల్లాని. మరి ఈరోజైతే పొద్దున్నే మన మిద్దె తోటలోకి అయితే వచ్చేసాము. మరి ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు ఈరోజు. మరి మన మిద్దె తోటలో అయితే వంకాయలు ఉన్నాయండి. మరి వంకాయలు కోసుకెళ్ళి నేనైతే చక్కగా రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను. వంకాయ పచ్చడి చేసి ఎండు చేపలు ఫ్రై అయితే చేస్తాను ఈరోజు పిల్లలకి. మరి అదైతే చూపిస్తాను చూడండి. మన చేతులతో మనమే వంకాయ మొక్కలు పెంచుకుని చక్కగా వాటికైతే ఇప్పుడు కాయలు అయితే కొయ్యబోతున్నాను. చూసేయండి. ఇగోండి, ఇదిగోసారా వంకాయలు. ఇదిగోండి వంకాయలు కోసి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. కోసి ఇప్పుడైతే నేను పచ్చడి చేస్తానండి. ఇదిగోండి వంకాయలు అయితే చూసారా కోస్తున్నానండి. పచ్చడి చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే. ఆర్గానిక్ అండి, ఫుల్ ఆర్గానిక్లో అయితే మనం పెంచుకుంటున్నాం కాబట్టి వంకాయలతో అయితే ఈరోజు నేను పచ్చడి చేసి ఎండు చేపలు ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఏమో నల్ల వంకాయలు ఇంకా ఉన్నాయి, కోస్తాను. ఇంకా 2 కాయలు మాత్రమే కోస్తాను, కోసి తీసుకెళ్తాను ఇప్పుడైతే. లెగ్గు బురద వర్షం వచ్చిందిగా. ఇదిగో అండి, నేనైతే ఈ కాయలు కోసుకున్నాను. నాకు పచ్చడికి అయితే సరిపోతాయి వంకాయలు. అయితే ఇప్పుడు చూడండి, మన మిద్దె తోటలో స్వీట్ లెమన్ అండి. కాయలు అయితే చాలా వచ్చినాయి, కోసేసారు మా పిల్లలు. ఇంకో కాయ అయితే ఉంది. ఇదిగో చూసారా, ఇదిగోండి ఎంత కాయ వచ్చిందో. ఇదైతే తొక్కతోటి తినేస్తారనమాట. తీతీగా పుల్లగా ఉందండి, బాగుంది. మిద్దె తోటలోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్రూట్ అయితే కోసుకు తింటూ ఉంటాము. మరి మిద్దె తోటలో అయితే చాలా మొక్కలు ప్రూనింగ్ అయితే చేస్తాను. మళ్ళీ ఇవన్నీ కూడా చిగురుతాయి అన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోయి మరి వంకాయ రొట్టి పచ్చడి అయితే చేసేసుకుందాం. వచ్చేయండి. వంకాయలు కోసుకొచ్చానండి. ఇదిగోండి వంకాయలు, 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నిటితో అయితే నేనైతే ఇప్పుడు వంకాయ పచ్చడి చేస్తున్నానండి. చేసి ఇవ్వండి చేపలు, ఎండు చేపలు ఈ క్లీన్ చేసి ఉప్పు చేపలు అండి, ఇవి అయితే ఫ్రై చేస్తానండి. వంకాయ పచ్చడి, చేపలు, ఎండు చేపలు ఫ్రై భలే బాగుంటుందండి. పచ్చడిలో ఎండు చేపలు నంచుకుని తింటే అబ్బా భలే సూపర్గా ఉంటుంది. ఈరోజైతే చేసేస్తున్నాను, చూసేయండి. పచ్చడికి అయితే పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా 2 ముక్కల కింద కట్ చేసి ఇందులో వేస్తున్నానండి. బాండిలో మనకి కారానికి ఎంత అవసరమో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నానండి. పొయ్యి మీద పెట్టేసి కొంచెం నూనె పోసి వేపుతానండి. ఆయిల్ అయితే పోసి అటువంటి పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఇప్పుడైతే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేగుతూ ఉన్నాయి కదండి. ఇదిగో ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ 2 కలిపి చక్కగా వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అయితే వేయించాను. అయితే బాండిలు రోట్లో వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే రోట్లో వేస్తాను కదండి. ఇప్పుడైతే మరి కొంచెం మళ్ళీ బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ కాదు, ఇందాకది ఉంది కదా. ఇప్పుడు ఇందులో అయితే ఇగోండి వంకాయ ముక్కలు చూపించిట్టు, ఇగోండి కడిగి ముక్కలు కట్ చేసి వాటర్లో వేసాను. ఇప్పుడు ఇది తీసి వేయించుకుందామండి. వంకాయ ముక్కలు అయితే వేగుతూ ఉన్నాయి కదండి. ఇదిగో 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను ఇందులో. ఈ 2 కలిపి వేయించుదామండి. మరి వేగుతూ ఉన్నాయి కదా, కొంచెం చింతపండు వేస్తున్నానండి ఇందులో, చూసుకుని వేసుకుందాం. మేమైతే కొంచెం పులుపు కారం అన్నీ ఎక్కువ తింటామండి, అందుకని చెప్పేసి చింతపండు కూడా వేసాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్తానండి. దీనికి ఒక 2 నిమిషాలు ఆగనిచ్చి దించేద్దాం.
అయితే వేగిపోయినాయండి, ఆపేస్తున్నాను పొయ్యి. ఇప్పుడైతే ఇదిగోండి ఇందులో వేసి పెట్టుకునేది బాగా దంచుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసి గళ్ళుప్పు ఇందులో ఉప్పు వేస్తున్నానండి. చూడండి అదిగో చూసుకుని వేసుకుందాము. మరి అయితే దంచి పెడతారండి. ఈలోపు ఇదిగోండి వంకాయని టమాటా అయితే మరి ఆరుతాయండి. ఈలోపు అయితే బాగా దంచుతానమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే దంచాను మెత్తగా. మరి ధనియాలు జీలకర్ర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపే మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసేయండి. నేనైతే ఫుల్ ఆర్గానిక్లో వంకాయలు కోసుకొచ్చుకుని అయితే పచ్చడి చేసుకుంటున్నానండి. పెంచుతాను వంకాయ మొక్కలు గట్రా టమాటా మొక్కలు అలాంటివన్నీ కూడా పెంచుకుని అప్పుడప్పుడు కోసుకుంటూ ఉంటాను. ఆకుకూరలు కానీ. మరి ఈరోజు అయితే వంకాయలు కోసుకుని చక్కగా పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయ పచ్చడి అంటే వంకాయ పచ్చడి, ఎండు చేపల ఫ్రై. ఇంకొస్తారా ఇప్పుడైతే దీంట్లో నేను ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే మెత్తగా ఉన్నాయి కాబట్టి తొందరగా నగ్గిపోతాయి. ఇవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే దంచాలి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉందండి. ఎల్లుల్లిపాయలను తర్వాత జీలకర్ర ధనియాలు వేసాం కాబట్టి మంచి వాసన వస్తూ ఉంది. తినాలనిపిస్తుంది అనమాట నూరుతూ ఉంటుంటేనే. ఇలా కచ్చా వచ్చి దంచుకోవాలి. ఇప్పుడైతే ఇవ్వండి బాండి అయితే వేడిగా ఉంది. ఇవ్వండి వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు. ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా దంచుతాను. ఇవన్నీ కలిపి ఈ విధంగా మళ్ళీ దంచాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా చూసారా మిక్సీలో వేస్తుంటుంటే మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేను చక్కగా రోట్లో వేసుకొని చేసుకుంటున్నానండి. ఎలాగైనా కానీ రోట్లో పచ్చడి రోట్లో లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మిక్సీలో పచ్చడి కంటే కూడా రోట్లో నూరుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. మాకైతే పెద్ద రోలు ఉంది పైన, కానీ ఇంట్లో అప్పటికప్పుడే రోట్లో వేసి నూరుకుంటానికి బాగుంటుంది చిన్న చెప్పి చిన్న రోలు అయితే కొనుక్కున్నానండి. ఆ రోలు ఎట్టుందో కామెంట్ చేయండి. బండారు రోలును ఇంత పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను. తీసేసి ఎండు చేపలు అయితే ఫ్రై చేస్తాను, చూసేయండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందని తీసేస్తున్నాను. మరి నేనైతే తాలింపు వేయట్లేదండి, ఎందుకంటే తిరుగుమాత వేయట్లేదు. ఇలాగ బాగుంటుంది, అవసరం లేదు తిరుగుమాత అయితే. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. కరివేపాకు గట్ట అన్నీ వేసి తిరుగుమాత వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొత్తిమీర కూడా లైట్గా వేసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువైపోయి టమాటా వంకాయ ఫ్లేవర్ ఉండదేమని చెప్పేసి వేయలేదు. ఇదిగోండి చూస్తున్నాను. ఉప్పు అయిపోయింది లేదు చూద్దాం. ఉప్పు సరిపోయిందండి. బాగుంది పచ్చడి, సూపర్గా ఉంది, బాగుంది. ఇప్పుడు నేనైతే ఈ పచ్చడి తీసి పక్కన పెట్టేసి తాలింపు కట్టేను. ఎండు చేపలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇది చేపలు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చేపలు అయితే ఇది ఉప్పు చేపలండి. ఇగో ఈ తలకాయ గట్ట తీసేసి శుభ్రంగా క్లీన్ చేశాను. ఇగో ఇప్పుడు ఏదో ఒకసారి కడుగుదామండి. ఈ ఉప్పు చేపలు అనమాట, అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఎప్పుకోవాలి. పచ్చలూరని కదా రోలు, ఇదిగోండి ఎండు చేపల కోసం కత్తిపేట ఏవి కడిగేస్తాను. ఎప్పుడు కడిగేసుకోవాలన్నమాట. చేపలు ఇగోండి శుభ్రంగా క్లీన్ చేసేస్తాను. వాటితో పాటు ఇగో రోలు, తర్వాత ఎండు చేపలు కోసాను కదా కత్తిపేట, ఇవన్నీ కూడా కడిగేసానండి. ఇక చేతుల గురించి అప్పుడు లోపల పెడతాను.
ఎప్పటికప్పుడు ఇలా కడిగేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇదిగో బాండి, ఇందాక వంకాయలు అన్నీ వేయించాను కదా, ఆ బాండీలోని ఇప్పుడు చేపలు కూడా వేయిస్తానండి. టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించుకున్న బాండీలో ఆయిల్ పోసానండి, కాగుతా ఉంది. ఇది ఇప్పుడైతే ఇదిగోండి, ఇందులో అయితే చేపలు ఉన్నాయి కదా, ఈ ఉప్పు చేపలు అండి. అందుకని చెప్పేసి నేను ఉప్పు గట్ట ఏమేయను, కడిగాను శుభ్రంగా. ఇట్లయితే ఇప్పుడు వేయిస్తాను నేను వేసి. ఇగోండి చేపలు అయితే వేసాను నూనెలో వేసి. ఉప్పు చేపలు కదా, కొన్ని ఒకటి 2 చేపలు అయితే సిదిరి అయిపోయినాయి, కొన్ని బాగానే ఉన్నాయి. తర్వాత ఉప్పు అయితే వేయట్లేదు కానీ ఇదిగోండి కారపొడి, నేనైతే మామిడిగారం చేశాను ఇంట్లో. ఈ కారపొడి అయితే కొంచెం వేస్తున్నాను ఇందులో. ఉప్పు వేయనండి, ఎందుకంటే ఉప్పు అంటే మరి అవి ఉన్నాయి కదా, ఏంటది ఉప్పు చేపలు కాబట్టి నేనైతే ఉప్పు వేయట్లేదు. ఇగో చేపలు ఇప్పుడే నంచుకొని పచ్చడి వేసుకుని తింటే అబ్బాలే సూపర్గా ఉండదు, తినేద్దాం. ఇప్పుడైతే ఇది అన్నం పెట్టుకుంటున్నాను నేనైతే. పచ్చడి వేసుకుని ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంది. ఇదిగో పచ్చడి, ఇందులో నెయ్యి వేసి తిండి ఇంకా బాగుంటుంది, కానీ నాకు నెయ్యి ఇష్టం ఉండదు. నాకు ఉత్తి పచ్చడి తింటే ఇష్టం అండి. నేను నెయ్యి అయితే నేను ఎక్కువ వేసుకోను, అందుకని చెప్పేసి నేను ఉత్తి పచ్చడి వేసుకుంటున్నాను. ఇంకో చేప, నేను చేప అంతా తినలేను, సగం తిని మా పిల్లలకి పెడతాం. ఇగోండి ఇప్పుడు ఈ అన్నం తీసుకెళ్ళి తినేస్తాను, చూసేయండి ఎలాగనే చెప్తానే. ఇదిగోండి పచ్చడితో చక్కగా కలుపుకుంటున్నాను తినటానికి. ఇదిగో చేప కూడా. పచ్చడి ఎలా ఉందో చూద్దాం ముందైతే. పచ్చడి అయితే ఇంక చెప్పవసరం లేదండి, బాగుంది. ఇంకో చేప, బాగుందండి. అయితే ఎండు చేపలు కూర వండుకోవాలంటే ఇల్లంతా వాసన వచ్చిద్దండి వండినట్టు, కానీ తింటే మాత్రం దాని టేస్టే వేరనమాట. చాలా బాగుంది. వంకాయ పచ్చడికనే మరి చేపకనే చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.